అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మాఘమాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. మాఘమాసం యొక్క విశిష్టత చెప్పడం అది గొప్ప గొప్ప ఋషులు మునుల యొక్క సాధ్యం కానటువంటిదిగా మనకి పురాణాలు తెలియజేస్తాయి. మనకి అఘము అంటే పాపము అని, మాఘము అంటే పాపాలను నశింపజేసేటువంటిది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పాపాలను నశింపచేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసము, విశేషించి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసంగా మాఘమాసం చెప్పబడింది. కార్తీక మాసంలో కార్తీక పురాణానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో, ఉత్తరాయణంలో వచ్చేటువంటి మాఘమాసంలో మాఘమాసానికి సంబంధించినటువంటి మాఘ పురాణ పఠనానికి అంతటి విశిష్టత ఉన్నది. ఈ మాసం అంతా కూడా మాఘ పురాణాన్ని పఠించడం, ఆ పురాణాన్ని అర్థం చేసుకుని అందులో చెప్పినటువంటి విషయాలని ఆచరించడం వల్ల వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. విశేషించి మాఘ పురాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి విషయాలు 5. మొట్టమొదటిది స్నానం, 2 దానం, జపం, తపం, హోమం. మాఘమాసంలో ఈ 5 అంశాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి పుణ్యము కలిగి వారి యొక్క పాపరాశి తరుగుతుందని, పుణ్యం లభిస్తుందని, దానివల్ల ఇహలోకంలో కావచ్చు వారికి మంచి జరుగుతుంది, సుఖ సంతోషాలతో ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకనే మాఘమాసంలో రోజు నిత్యం తలస్నానం వంటివి, పుణ్య నదీ స్నానాలు వంటివి ఆచరించడం, మాఘమాసంలో జపతప హోమాదులు వంటివి చేయడం, తర్పణాలు వంటివి దేవతలకి, పితృదేవతలకు వంటివి వదిలిపెట్టడం వంటివి చేయడం వల్ల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం, పుణ్య నదీ స్నానాలు వంటివి ఆచరించడం చాలా విశేషం. మాఘమాసంలో గంగా స్నానం కానీ, అలాగే విశేషించి కాళహస్తిలో ఉన్నటువంటి నది దగ్గర స్నానం వంటివి కావచ్చు, కానీ కావేరి, గోదావరి వంటి పుణ్య నదిలో స్నానం ఆచరించడం, విశేషించి రథసప్తమి రోజు, భీష్మ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, అలాగే మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి స్నానాలకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని, ఇవన్నీ సంకల్ప సహిత పుణ్యాచరణకి సంబంధించినటువంటి స్నానాలు ఈ రకంగా ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని మాఘ పురాణం స్పష్టంగా తెలియజేసింది. ఇంకా మాఘ పురాణం ప్రకారం ఈ మాసంలో చేసేటువంటి దాన ధర్మాలకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని, యజ్ఞయాగాదులకి, వ్రతాలకి, హోమాలకి చేసేటువంటి ఫలితాలు చాలా విశేషంగా ఉంటాయని శాస్త్రాలు తెలియజేసాయి. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మాఘమాసం చాలా ప్రత్యేకమైనది. ఇక మాఘమాసంలో వచ్చేటువంటి మాఘమాస శుక్లపక్ష పంచమి, శ్రీ పంచమి, సరస్వతీదేవికి సంబంధించినట్టుగా, మాఘమాస శుక్లపక్ష సప్తమి, రథ సప్తమి, సూర్యారాధనకు విశేషంగా ఉన్నటువంటిదిగా, అలాగే మాఘమాస శుక్లపక్ష షష్ఠి రోజు వరుణ దేవుణ్ణి ఆరాధించేటువంటి విధంగా, మాఘమాస శుక్లపక్ష అష్టమి రోజు భీష్మాష్టమి, మాఘమాస శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశి, ఇవన్నీ కూడా మనకి చాలా విశేషమైనటువంటి రోజులు. అలాగే మాఘమాసంలోనే మనకి హయగ్రీవుని యొక్క జననం జరిగినట్టుగా హయగ్రీవుని ద్వాదశి రోజున పూజించేటువంటి విధంగా చెప్పబడింది. ఇక మాఘ పౌర్ణమి మాఘమాసంలో చాలా చాలా పుణ్యమైన రోజుగా, ఈరోజు చేసేటువంటి పుణ్య నదీ స్నానాలకి, అలాగే ఈరోజు చేసేటువంటి ప్రయాగ వంటి క్షేత్రాల్లో చేసేటువంటి స్నానానికి 1,000,000 రెట్ల పుణ్యఫలం ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తాయి. ఇదే కాకుండా మాఘమాస పౌర్ణమి రోజు గౌరీదేవి యొక్క జననం జరిగినట్టుగా గౌరీ వ్రతాలు వంటివి ఆచరించేటువంటి సాంప్రదాయం ఈ మాసంలో ఉంది. ఇక మాఘమాసంలో కృష్ణపక్షంలోనే మనకి మహాశివరాత్రి వంటివి ఉండడం ఈ మాసం యొక్క విశిష్టత, ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇంతటి విశేషాలు ఉన్నాయి కాబట్టి పుణ్యార్చన సంపాదించుకోవడానికి చాలా అనుకూలమైనటువంటిది, చాలా విశేషమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి ఇంతటి విశిష్టత ఏర్పడింది. దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంతటి ప్రాధాన్యమైందో ఉత్తరాయణంలో మాఘమాసం అంతటి విశిష్టతతో కూడుకుని ఉన్నటువంటి మాసమని
శాస్త్రాలు స్పష్టంగా తెలియజేసాయి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారికి మాఘమాసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ మాసంలో చేసేటువంటి స్నాన దాన జప తప హోమాదులు వంటివి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మాఘమాసంలో వారికి అన్నీ అనుకూలించాలి, భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.